ఓవైపు భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. అయినా రేవంత్ సర్కారు మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. ముఖ్యంగా ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. ఎంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ఫ్లో 1,50,000 క్యూసెక్కులుగా ఉంది. ఈ స్థాయిలో వరద ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్ల పక్కనే భారీ గండి పడింది. ఏ క్షణమైనా కట్టతెగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదే జరిగే నష్టాన్ని అంచనా వేయలేం. పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతోంది. చేతికొచ్చిన పంట నీట మునిగే ప్రమాదం ఉంది. అయినా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. భారీ గండిపడినా అధికారులు చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టుకే ప్రమాదం పొంచి ఉన్న లైట్ తీసుకుంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టకపోతే భారీ నష్టం తప్పదని స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న పోచారం చెరువు అత్యంత ప్రమాదకరంగా మారిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ క్షణమైనా చెరువు కట్ట తెగే ప్రమాదం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని సీఎస్ను ఆదేశించామన్నారు. నిన్నటి నుంచి మెదక్ కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షం కురిసిందన్న ఉత్తమ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల చెరువులు తెగిపోయాయని, ఇంజనీర్లు లోకల్గానే ఉండాలి అని చెప్పామని తెలిపారు. వరద నివారణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నామని వెల్లడించారు ఆయన. మరో 2-3 రోజులు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని ఉత్తమ్ తెలిపారు. ఓవైపు భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. అయినా రేవంత్ సర్కారు మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. ముఖ్యంగా ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సునీత, మెదక్ జిల్లాలో అటువైపు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ తర్వాత కామారెడ్డి సరిహద్దుల్లో ఉండేటువంటి పోచారం ప్రాజెక్టుకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతూ ఉన్నది. ఒక రకంగా ఆ పోచారం ప్రాజెక్టు కామారెడ్డి మధ్య ఉండేటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఏవైతే ఉన్నాయో గేటు పక్కన ఉండేటువంటి కట్ట ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి కొద్దిసేపటి క్రితం నుంచి కూడా అది మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే. అయినా కూడా అధికారుల వైపు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. అది ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు అనేటువంటి ఒక భయాందోళన మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి నిజానికి దాదాపు 30-40 సంవత్సరాల తర్వాత పోచారం ప్రాజెక్టు ఇంత పెద్ద స్థాయిలో వరద రావడం అనేది మళ్లీ చూస్తున్నామని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రజలు చెప్తున్న విషయాన్ని బట్టి తెలుస్తుంది. ఆ రాజాపేట, ముఖ్యంగా ఇటు నాగిరెడ్డిపల్లి, తర్వాత రాజాపేట, కామారెడ్డి, ఇటు మెదక్ జిల్లా ప్రాంతంలోని పోచారం, ఈ ప్రాంతాలకు సంబంధించి అటు కామారెడ్డి, రాజాపేట ప్రాంతాల్లో గతంలో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు కురిసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా అధికారిక లెక్కలు ఇంకా ప్రకటించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో దాదాపు ఇప్పటి వరకు 45 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైనట్టుగా ఒక అంచనా ఉంది. ఆ అంచనా ప్రకారం అంత పెద్ద ఎత్తున వరద నీరు రావడానికి కారణం కూడా అంత పెద్ద ఒకే ప్రాంతంలో, ఆ మండలంలో రాజాపేట ప్రాంతంలో 45 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంతానికి సంబంధించిన చెరువులు, కుంటలు, వాగులు, వంకలు కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తూ పోచారంలోకి జరుగుతూ, వైపు ఇటు మెదక్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ కాలువ కూడా ఉంటుంది. ఆ కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఆ నీళ్లన్నీ కూడా పోచారం ప్రాజెక్టులోకే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటు 2 వైపుల నుంచి, ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన మహబూబ్ నగర్ కాలువకు సంబంధించిన వరద నీరు, అటువైపు కామారెడ్డి ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, రాజాపేట ఆ ప్రాంతాలకు సంబంధించిన కురిసినటువంటి ఆ వరద నీరంతా కూడా ప్రాజెక్టు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు ఒక పోచారం ప్రాజెక్టుకు చరిత్రలో కని విని ఎరగని రీతిలో వరద వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాదాపు
ఈ ఒక్క రోజునే 1,40,000 నుంచి 2,50,000 క్యూసెక్ల నీళ్లు ఆ వరద వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాజెక్టు యొక్క మత్తడి పై నుంచి దాదాపు 6 అడుగుల పై నుంచి నీళ్లు పారడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మేము చూస్తున్నామని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఆ పైన ఉన్నటువంటి ముత్తడి పై నుంచి దాదాపు 6 అడుగుల పై నుంచి పడుతున్నాయి. ఆ గేట్ల పై నుంచి కూడా నీళ్లు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. గేట్ల పక్కన ఉన్నటువంటి కట్ట చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడి నుంచి మట్టి కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మట్టికి ఇంకా ఇబ్బంది జరిగి కట్ట కనుక కొట్టుకుపోతే కింద ఉండేటువంటి ఆ ప్రాంతాల సర్దన అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ సర్దన విలేజ్ కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. ఆ గ్రామంలో ఉండేటువంటి ఇళ్లన్నీ కూడా ముంపు గురి కావడంతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన పంట పొలాలు పూర్తిగా ముంపు గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సర్దన విలేజ్ అయితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. ఆ గ్రామానికి సంబంధించిన అందరినీ కూడా అక్కడి నుంచి ఇప్పటికిప్పుడు తరలించే ప్రయత్నం అయితే చేయక తప్పని పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ అలాంటి ప్రయత్నాలు ఏవి ప్రారంభమైనట్టుగా మనకు కనిపించడం లేదు. నిజంగానే ఆ కట్ట గనక ఒకవేళ దిగితే వరద ఒత్తిడికి గనక కట్ట ఇంకా మట్టి కొట్టుకుపోయి తెగిపోయిన నేపథ్యంలో సర్దన గ్రామం పూర్తిగా ముంపుకు గురై అక్కడి ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరికలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అదే చెప్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రజల్ని తరలించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తూ ఉన్నారు. ఇది సర్దన గ్రామం అనేది కూడా ఇటు కామారెడ్డి మెదక్ జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని రెస్క్యూ చేసి మరో వేరే ప్రాంతానికి తరలించి వాళ్లకు ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభమైనట్టుగా మనకు అర్థం కాకపోతే ప్రభుత్వానికి దీనికి సంబంధించిన సమాచారం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఇటు మెదక్ జిల్లా అధికారులు కానీ అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ అక్కడ పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా ప్రారంభించినట్టుగా మనకు సమాచారం అయితే లేదు. కాకపోతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏ క్షణమైనా ఏమైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకే ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు నమోదైన నేపథ్యంలో ఈ వచ్చేటువంటి ఇవాళ రేపు అర్ధరాత్రి నుంచి రేపు కూడా ఇదే పరిస్థితుల్లో వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు కురిసినట్టుగానే మళ్ళీ రేపు కానీ ఈ రోజు అర్ధరాత్రి కానీ అదే పద్ధతిలో వర్షాలు కురిస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల్ని పూర్తి స్థాయిలో రెస్క్యూ అంటే మరో చోటికి తరలించి వాళ్ళని ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యతనైతే ఉంది. మరోవైపు ఆ ప్రాంతానికి ఇటు హవేలీ గన్పూర్ లోని ధూప్ సింగ్ తండా మాత్రం ఇప్పటికి కూడా దాదాపు 6 అడుగుల నీళ్లు ఆ తండాలో చేరి ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఇప్పటికి కూడా ఇంకా పైన ఉన్నటువంటి ఇళ్లపైనే ఉండి స్లాబ్ల పైనే ఉండి వాళ్ళు సహాయం కోసం అర్థిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఉంది. అక్కడికి ఇప్పటికి కూడా ఆ గ్రామానికి సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొద్దిసేపటి క్రితమే అక్కడికి కామారెడ్డి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి చేరి ఆ తండాలోకి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ తక్షణమే ఆ తండాలో ఉన్న ప్రజల్ని కూడా ఇతర ప్రాంతాలకు మెదక్కు తరలించి వాళ్ళను ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉదయం నుంచి వాళ్ళకి కనీసం తిండి తిప్పలు లేకుండా వాళ్ళంతా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మరోవైపు రాజాపేట ప్రాంతంలో ఉదయం పూట ఇవాళ ఆటో కొట్టుకుపోయిన సంఘటనలో అందులో 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో 3 మాత్రం కాపాడినట్టుగా తెలుస్తుంది. మరో 2 గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఒకరేమో ఒక స్తంభం పట్టుకుని ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక 2 కూడా ఒక చెట్టును పట్టుకుని ఉన్నట్టుగా మనకు 1 గంట క్రితం వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తానికి ఆ గల్లంతైన 2 కోసం కూడా పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తే వాళ్ళ బతుకుతారా లేదా అనేది మాత్రమే కానీ ఆపరేషన్స్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు నాగపూర్ ప్రాంతానికి సంబంధించి నాగపూర్ ప్రాంతంలో కొట్టుకుపోయినటువంటి కారులో 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో ఒక 2 రెస్క్యూ అయిన వాళ్ళిద్దరు కాపాడినట్టుగా తెలుస్తుంది. మరో 2 పరిస్థితి కొంచెం వాళ్ళు కొట్టుకుపోయి మళ్ళీ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక చెట్టును పట్టుకుని ఆగినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా ఇంకా గందరగోళంగా ఉంది. మొత్తానికి ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయానకమైన వాతావరణం అయితే కలిగి ఉంది. మెదక్ ఆ ప్రాంతం హవేలీ గన్పూర్ ఆ పోచారం ప్రాంతము అక్కడ ఉండేటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అటు పాపన్నపేట ప్రాంతం కావచ్చు, ఇటు పసుపులేటి వాగు కావచ్చు, ఇవన్నీ కూడా పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒకవేళ ఈ అర్ధరాత్రి కనుక మళ్ళీ అదే పద్ధతిలో అంతే స్థాయిలో ఈ క్లౌడ్ బ్లాస్ట్ అయిన పద్ధతిలో
వర్షాలు పడినట్లయితే మరింత నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రాణ నష్టాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం నిద్రపోకుండా ఈ ప్రజల్ని, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల ప్రాణాలని రక్షించడం కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందనేది ఈ ప్రాంత ప్రజలు కోరుతూ ఉన్నారు. మొత్తానికి ఈ భారీ వర్షాలు మాత్రం మెదక్ జిల్లాని అతలాకుతలం చేశాయి. మెదక్ జిల్లా ప్రజల మొత్తం జీవన విధానాన్ని స్తంభింపజేశాయని చెప్పవచ్చు. సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.